అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కాళేశ్వరం విజిట్కి అయితే బయలుదేరడం జరిగింది. కాళేశ్వరం విజిట్లో భాగంగా లోయర్ మానేరు డామ్ ఎల్ఎండిని మొదటగా వారైతే సందర్శించనున్నారు. అక్కడి నుంచి ఈరోజు రాత్రి రామగుండంకి వెళ్ళి రామగుండంలో రాత్రి బస చేసిన తర్వాత రేపు కన్నెపల్లి పంప్ హౌస్కి అయితే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీడియాతో బ్రీఫింగ్ ఇచ్చి అక్కడి నుంచి మేడిగడ్డకు ఏదైతే కుంగిపోయింది, పూర్తి స్థాయిలో కూలిపోయింది, పూర్తి స్థాయిలో అసలు వాటరే అక్కడ నిలవడానికి అవకాశం లేదంటూ కొన్ని రకాలైనటువంటి ఉదంతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఉదంతులను పటాపంచలు చేస్తూ ఈ వర్షాలకి మేడిగడ్డ డ్యామ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిలబడి కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వస్తున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు చెప్పే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును చూపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే ఒక ప్రణాళిక మాత్రం రచించడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరిగినటువంటి మేలును చెప్పినటువంటి వాళ్ళమైతాము, ప్రజల్లో ఉన్నటువంటి అపోహలకు ఒక తేటతెల్లం చేసినటువంటి వాళ్ళమైతాం అనేటువంటి స్కెచ్ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆ విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా ప్రస్తావించనున్నారనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనము మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడుకోవాలి. మేడిగడ్డకు సంబంధించినటువంటి మొత్తం బ్యారేజ్కి సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినటువంటి నేపథ్యంలో అటువైపుగా గతంలోనే రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి కూడా అటువైపుగా వెళ్ళి అక్కడ విజిట్ చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాల్సిందే అని చెప్పేసి పలు రకాలైనటువంటి వదంతులు రావడము, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా పూర్తిగా దాన్ని మూసివేయాల్సిందే అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ వర్షాకాలంలో డ్యామ్ మొత్తం ఆ యొక్క బ్యారేజీ మొత్తం కూడా నిండడంతో ఆ యొక్క నిండినటువంటి బ్యారేజీని ప్రజలకు చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఉపయోగమే అని చెప్పేసి చెప్పుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే ఒక ప్రణాళిక రచించడం జరిగింది. వారు బయలుదేరి కరీంనగర్ ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ను మొదటగా సందర్శిస్తారు. లోయర్ మానేర్ డ్యామ్ నుంచి రామగుండంకు వెళ్ళి రామగుండంలో రాత్రి బస చేసిన తర్వాత రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ వరకు అయితే వారి యొక్క పర్యటన జరగనుంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు మేలు చేసే విధంగానే ఉంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నట్టుగా కేసీఆర్ స్కెచ్గా మాత్రం ప్రధానంగా అర్థమవుతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.